మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. జూలై నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి భాగ్యములో గురు, శుక్ర, రవి, బుధ గ్రహాలు ఉంటున్నాయి. దీనివల్ల చక్కటి అదృష్టం అనేటటువంటిది వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ రాహువు, పంచమ శని కూడా ఉన్నాడు. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహం. అందువల్ల వృత్తిలో కాస్త ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది వీళ్ళందరికీ. వర్క్ టెన్షన్, జీతబత్యాలు బ్రహ్మాండంగా వస్తాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు చాలా అధికంగా ఉంటాయి. కానీ వీళ్ళంతా కూడా టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అండ్ వృత్తిలో ఎప్పుడైతే రాహుకేతువులు ఉంటారో వృత్తి స్థానాల్లో, వాళ్ళు కస్టమర్స్ని నమ్మకపోవడం, లేదా తోటి కొలీగ్స్ని నమ్మకపోవడము, ఎంప్లాయీస్ని నమ్మకపోవడము, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క పితృదేవతలందరూ కూడా వీళ్ళకి పైనుంచి ఆశీర్వాదం అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది. ఎందుకంటే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన. దానివలన వీళ్ళకి అప్పటి వరకు పితృదోషాలతో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి చకచక ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకి చక్కగా ఈ రాశి వారందరూ కూడా అర్ధాష్టమ రాహు కాబట్టి అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తారనమాట. గ్రహదోషాలండి అని అలా అడుగుతారు, చెప్పేది చేయరు. గ్రహదోషం అంటే ఏంటంటే అవతలాడు చెప్పేది వినకుండా ఉండడమే గ్రహదోషం. అర్ధాష్టమ రాహు ఉన్నాడు, నీకు తెలీదు, చెప్తే వినవు అన్నట్టు ఉంటుంది. ఆశలు పెడతాడు. నాయన మీ తండ్రి చెప్తాడు, మీ ఇంట్లో మీ అమ్మ చెప్పుద్ది, అరే అనుభవంతో చెప్తారు, మేము ఇది నీ ఏజ్ని క్రాస్ చేసి వచ్చాము అలా చెప్తున్నాడు మీ పార్ట్నరు, ఇలా చేసుకోకు నష్టపోతావు అని చెప్తారు. కానీ తల్లిదండ్రుల మాటలు వినరు. బ్యాక్ డోర్లో జాబులు అని చెప్పి 25 లక్షలు ఇచ్చేసిన మోసపోయిన వాళ్ళని మనం చూసాం. అర్ధాష్టమ రాహు వృశ్చిక రాశి వాళ్ళే. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు అదృష్టం ఏంటంటే భాగ్యంలోకి గురుగ్రహం మెయిన్గా వచ్చాడు కాబట్టి విద్యార్థులందరూ కూడా లాస్ట్ టైం మార్కులు సరిగ్గా రాలేదు వీళ్ళకి. అంటే వాళ్ళ ప్రతిభకి తగినంత మార్క్స్ రాలేదన్నమాట, పాస్ అయ్యారు. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చదువుల్లో కొంచెం బాధ్యత తెలుస్తుంది, బాగా చదువుతారు. అండ్ కాలేజీల్లో కొంచెం జాగ్రత్తగా వీళ్ళకి ఎక్కడో ఒక చోట కోరుకున్న చోట కాకపోయినా సీట్లు రావడం అనేటటువంటి జరుగుతాయి. పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇంట్లో అనేకమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా జరుగుతాయి. పిల్లల వల్ల మనశ్శాంతి లోపాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి లాస్ట్కి వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయి. ఇంతకుముందు జుట్టు విపరీతంగా పెంచేసేవాళ్ళు బాధ్యతల్లో భయపడి, ఇప్పుడు షార్ట్గా మిలిటరీ కటింగ్ లాగా వేసుకుంటారు. కాస్త గురుడు పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే పాపం నోట్లో నుంచి మాట రాదు, ఇప్పుడు కాస్త నోట్లో నుంచి మాట అనేటటువంటిది బయటకు వస్తుంది. సిగ్గది కొంచెం పోయి, అంటే సమాజంలో ఉన్నటువంటి మోసాలను తెలుసుకుంటారు. తర్వాత తీర్థయాత్రలు, ఊర్లు ఇవన్నీ కూడా వీళ్ళు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి రకరకాల ప్రయత్నాలు, రకరకాల వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది. కిరాణా వ్యాపారాలు ఏముంటాయి, ఇంకా హోల్సేల్ వ్యాపారాలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, బంగారపు షాపులు, డైమండ్ షాపులు, కరాంగిలి మాలల బిజినెస్లు, దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, ఇవన్నీ కూడా దొంగ గుళ్ళు కూడా ఇది మంచి బిజినెస్. సో ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా మనకి కొత్త ఉద్యోగాలలో మంచి ఇది వస్తుంది. ఇప్పుడు చాలామంది చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఏడుస్తుంటే వచ్చినటువంటి వాళ్ళు ఇందులో ఆదాయం కంటే సాఫ్ట్వేర్లో బాగుంది, బయట వేరే చోట్ల ప్రైవేట్లో బాగున్నాయి, సిఎఫ్ఏ చేస్తే బాగుంటుంది, నేను ఫారిన్ వెళ్తాను, అమెరికా వెళ్తాను, ఇది గోల. సో ఇక్కడ సరిగ్గా గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళు ఒక కలవడం వల్ల ఏమంటారంటే, నాయన గవర్నమెంట్ జాబ్ చేయరా నాయన, అక్కడ వచ్చే లక్షలు వద్దు అని ఆగడం వల్ల ఈ ఉద్యోగాలు అనేటటువంటివి ఊడిపోకుండా ఉంటాయి. లేకపోతే ఇది పోద్ది అది పోద్ది అనమాట.
ఈ రకంగా దురాశ అనేటటువంటి దాని నుంచి వృశ్చిక రాశి వారు బయటకు వచ్చేస్తారు. గురుగారు ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? అవకాశాలు అనేటటువంటివి మొన్నటిదాకా లేదు. ఈ యొక్క 2 జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి. సో ఈ జూలై నెలంతా కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గుర్తింపు అనేటటువంటిది బ్రహ్మాండంగా వీళ్ళకి గుర్తింపు ఉంది. ఎవరికైనా గుర్తింపు కావాలనుకుంటే నీ దగ్గరికి వచ్చేసి 4 వీడియోలు చెప్తే గుర్తింపు ఇచ్చేస్తావు. అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళను కూడా చక్కగా ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష సామ్రాట్లుగా మా గాంధీ అని ఒకడు ఉన్నాడు, ఆయన తయారు చేస్తూ ఉంటాడు. సో ఇలాగా మనం గుర్తింపు అనేటటువంటిది బ్రహ్మాండంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి నాయన. ఇక సన్మానాలు, సభలు, ఈ వీటిల్లో కళాకారులందరికీ కూడా మంచి గుర్తింపు అనేటటువంటిది, సన్మానాలు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, నూతన ఆభరణాలు కొనుక్కుంటూ ఉంటారు. అండ్ ఈ యొక్క మొన్నటి దాకా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహం బాగుండలేదు కాబట్టి అనేకమైనటువంటి సమస్యల వల్ల సంసారాలు బాగుండలేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రోగాలు అనేటటువంటివి వచ్చినాయి మానసికంగా. ఇది అలాగే సుఖవ్యాధులు, వెనీరియల్ డిజీజెస్ ఇలాంటివన్నీ కూడా, డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇవన్నిటి నుంచి దాటించేసి గురుగ్రహం రక్షిస్తుందన్నమాట. కొత్తగా వచ్చే రోగాల్లో చెస్ట్ పెయిన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు ఉన్నవాళ్ళు, అప్పులు కావాలండి, మనుషులు పరిచయం అవ్వాలి. ఎలా చేస్తారు అప్పులు వాళ్ళు? భక్తుల్లా మంచి మంచి బొట్లు పెట్టి గుళ్ళకి వెళ్ళి, ఆశ్రమాలకు ఎందుకు వెళ్తారు, గుళ్ళకి ఎందుకు వెళ్తారు? సర్కిల్ పెరుగుతుంది. అక్కడికి వెళ్ళి అప్పులు అడుగుతారు అనమాట. వాళ్ళు కొంచెం పరిచయం అయిన తర్వాత డబల్ ఇస్తాం, మీకు 10 లక్షలు ఇస్తే 20 లక్షలు నెలలో ఇస్తాం. ఈ టైపులో మోసాలు అనేటటువంటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇలాంటి ప్రపోజల్స్ వస్తే వీళ్ళు చేస్తారు. ఇందులో కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు ఏమీ మోసాలు 12 రాశి వాళ్ళు చేస్తారు, ఎవరు చేయరని కాదు. అలాగే వీళ్ళకి అలాంటి ఆఫర్లు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అలాంటి బిజినెస్లు అనేటటువంటివి నుంచి అలా చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. అలాగే చిట్టిపాటల వ్యాపారాలు చేస్తే వాళ్ళకి షూరిటీలు, సంతకాలు లేకుండా వీళ్ళు ఇచ్చినట్లయితే మట్టి అయిపోతారు, మసి అయిపోతారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎంత చిట్టీలు వేసినా షూరిటీలు, సంతకాలు పెట్టుకొని ఇచ్చుకోవాలి. గురుగారు ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటటువంటివి. సో దీనిలో వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి ఫస్ట్. ఏ మనిషి అయినా సరే మనకి ఎవరు చక్కగా మంచిగా కలిసి వస్తారు, ఏ కష్టాలు వస్తున్నాయి, ఏ వృత్తి అయితే కలిసి వస్తుంది, ఏ ఉద్యోగం అయితే కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తారనమాట. ఈ యొక్క వ్యక్తిగత జాతకాల్లో తెలుస్తాయి మనకి, మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో ఏ గ్రహాలు మనం పాయింట్అవుట్ చేయగలగాలి. ఇప్పుడు పరిహారాలకు వచ్చేసరికి రాహుగ్రహం బాగాలేదు, శనిగ్రహం బాగాలేదు, కుజగ్రహం నీచపట్టాడు, నీచపట్టి ఉచ్చ గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఇలా చాలా ఉంటాయన్నమాట ఫ్యాక్టర్స్. సో కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి 1.5 కిలో కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు చక్కగా త్రిపురభైరవి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవాలా, సాధన చేసుకోవాలా. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.